Hello, my lovely friends. I am Mahesh. This is Fintrix Beach. Let's begin today's topic. ఇండియాలో చాలామంది తమ సంపాదించిన దాంట్లో కొంత డబ్బును తమ అవసరాలకు తీసేసి మిగతావి ఇంకా ఏదో రూపంలో మనీని సేవ్ చేయాలని అనుకుంటారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, లేదా పోస్ట్ ఆఫీసులో నెలల వాయిదాగా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా బయట వడ్డీకి ఇవ్వడం కానీ, అంతేకాకుండా ఇంకా ఎక్కువ మనీని సంపాదించడం కోసం మ్యూచువల్ ఫండ్స్లో అదే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. కారణం అధిక రాబడి కోసం. సో అయితే స్టాక్ మార్కెట్ని డిజిటల్ రూపంలో సింపుల్గా ప్రజలందరూ తమ డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవడానికి నలుగురు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీకి సత్యనాథ లాంటి వారు ఎందుకు ఇన్వెస్ట్ చేశారు? అంతేకాకుండా ఈ కంపెనీ ఒక ఐడియా నుంచి మొదలుపెట్టి ఈ రోజున స్టాక్ బ్రోకరేజ్లోని నెంబర్ 1 పొజిషన్కి ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే గ్రో. ఈ కంపెనీ గురించి మీకు తెలియాలంటే మొదటగా వీళ్ళు నలుగురు స్టోరీ మీకు తెలియాలి. అలాగే వీళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారో కూడా మీరు తెలుసుకోవాలి. లలిత్ కేసరి, ఈయనకి స్టాక్ మార్కెటింగ్ అండ్ ఇన్వెస్టింగ్ మీద నాలెడ్జ్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇంకా హరీష్ జైన్కి ప్రొడక్ట్ అండ్ మేనేజ్మెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. అంతేకాకుండా మార్కెటింగ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్. ఇంకా నీరజ్ సింగ్, ఇతనికి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా మంచి నాలెడ్జ్ ఉంది. ఇతను ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇంకా చివరిగా ఇన్షన్ బన్సల్, ఇతనికి అయితే ఫైనాన్స్ అండ్ ఆపరేట్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే వీళ్ళ నలుగురిలో లలిత్ కేసరి గురించి కొంచెం ఎక్కువగానే తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రో కంపెనీ ఐడియా ఈ నుంచి వచ్చింది కాబట్టి. అది ఎలాగంటే లలిత్ కేసరి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే తనకి స్టాక్ మార్కెట్ మీద ఇష్టంతో స్టాక్ మార్కెట్ మీద పూర్తి నాలెడ్జ్ లేకపోయినా ఒక బేసిక్ ప్రాపర్ నాలెడ్జ్ని అయితే సంపాదించుకున్నాడు. అయితే కాలేజ్ పూర్తవగానే ఎడుప్లెక్స్ అనే బిజినెస్ని స్టార్ట్ చేశాడు. కానీ ఇది అనుకున్నంత రీతిలో ఈ బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇది జరిగిన కొన్నాళ్ళకు ఫ్లిప్కార్ట్ కంపెనీలో సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తూ ఉండేవాడు. అదే టైంలో మిగిలిన ముగ్గురైన హరీష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ ఫ్లిప్కార్ట్ కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉండేవారు. ఇలా నలుగురు కలిసి మంచి బెస్ట్ ఫ్రెండ్స్గా ఏర్పడ్డారు. ఇలా ఫ్లిప్కార్ట్ కంపెనీలోనే వేరు వేరు డిపార్ట్మెంట్లో మంచి నాలెడ్జ్ని సంపాదించుకున్నారు. మీరు బాగా గమనిస్తే ఒక కంపెనీకి కావాల్సిన స్కిల్స్ అన్ని వీళ్ళ దగ్గరే ఉన్నాయి. సో లలిత్ కేసరికి జాబ్ చేస్తున్న టైంలో ఒక ఐడియా వచ్చింది. అదేమిటంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ మెట్రో సిటీ నుంచి పల్లెటూరు దాకా డెలివరీ చేస్తుంది. సో అది కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా. సో అయితే లలిత్ కేసరికి వచ్చిన ఐడియాని అక్కడే జాబ్ చేస్తున్న మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్కి చెప్పడంతో ఆ ఐడియా కూడా వాళ్ళకి నచ్చడంతో చేస్తున్న జాబ్ని మధ్యలో ఆపి కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నారు. అసలు ఈ ఐడియా ఒక ప్రాపర్ ఏమిటంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ తన షాపింగ్ని అలాగే డెలివరీని ప్రజలకు ఈజీగా చేసిందిగా. సో వీళ్ళు కూడా ప్రజలందరికీ తమ డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా అండ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఒక ప్లాట్ఫామ్ని తయారు చేద్దాం అనుకున్నారు. సో అయితే గ్రో కంపెనీని ఇండియాలో 2016లో బెంగళూరులో వీళ్ళ నలుగురు కలిసి చిన్నగా స్టార్ట్ చేశారు. ఎంత చిన్నగా అంటే ఈవెన్ ఆ టైంలో యాప్ని డిజైన్ చేయడానికి బయటకి ఇస్తే ఎక్కువ డబ్బులు అవుతాయని వీళ్ళ నలుగురిలో ఒకరైన నీరజ్ సింగ్ తనకున్న కోడింగ్ నాలెడ్జ్తో ఒక వెబ్ అప్లికేషన్ బేసిక్ మోడల్ని డిజైన్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశారు. కానీ ఇది అంతగా జనాలకి రీచ్ అవ్వలేదు. సో ఇది ఫెయిలియర్. అయితే వీళ్ళ నలుగురు కలిసి స్టాక్ మార్కెట్ని రీసెర్చ్ చేసి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి తర్వాత కొన్నాళ్ళకి ఒక రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ని అనే ఒక యాప్ని క్రియేట్ చేసి గ్రో అనే పేరుతో ఈసారి మార్కెట్లో పెట్టారు. అయితే అంత బాగా క్లిక్ అయ్యే టైంలో కొంత ఇబ్బందిని కూడా చోటు చేసుకుంది. అదేమిటంటే వీళ్ళు మొదట్లో మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉన్నందువలన ఇన్వెస్టర్లు గ్రో కంపెనీ మీద నమ్మకం పూర్తిగా ఉంచలేదు. అంతేకాకుండా తమకంటే పెద్ద కంపెనీలు అయిన జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ వన్ వంటి పెద్ద పెద్ద పొడుదాల నుంచి గ్రో ఎదుగుదలపై ఎఫెక్ట్ చూపించింది. అయితే వీళ్ళు లాంచ్ చేసిన టైంలో సర్వర్లు క్రాష్ అవ్వడం, యాప్స్ లాగిన్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఇలా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అలాగే జీరోలో ఉన్న ఫీచర్ ఆప్షన్ వంటివి, సర్చింగ్ టూల్స్ వంటివి వీళ్ళ యాప్లో లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వంటివి చాలానే ఎదుర్కొన్నారు. ఇదంతా తట్టుకుని తమ యాప్లో ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసి వీళ్ళ నలుగురు కాకుండా ఇంకా తమ కంపెనీకి ఇంకా ఎంప్లాయీస్ అవసరం అవుతాయని గుర్తించి మిగతా కొంతమందిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ హైర్ చేసుకుని గ్రో యాప్ని చాలా క్లియర్గా బెటర్ యూజర్స్ ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు.
కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న యూత్కి అర్థమయ్యేలా దీన్ని మార్కెట్ చేశారు. ఇది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇంకా కంపెనీకి కస్టమర్లను ట్రస్ట్ బిల్డ్ చేయడానికి రకరకాల బిజినెస్ మోడల్ని అడాప్ట్ చేశారు. దీనిలో మొదటిది జీరో కమిషన్ మోడల్. అంటే ఈ మోడల్ యొక్క పర్పస్ ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ గ్రో యాప్లో లాగిన్ అయితే అకౌంటింగ్ ఓపెనింగ్కి ఎటువంటి ఛార్జెస్ వేయదు, ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే అకౌంటింగ్ మెయింటైన్ ఛార్జెస్ వంటివి ఏమీ ఉండవు. ఇలా జనరల్గా ఆఫర్స్ పెట్టడం ద్వారా నమ్మడం మొదలుపెట్టారు. ఇంకా రెండవది బ్రాండ్ టెస్ట్ కోసం. అంటే ప్రజలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఉండదు. అందువల్ల ఈ గ్రో కంపెనీ తమ కస్టమర్లకు సోషల్ మీడియాలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లో తమ యూజర్లకు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని అందజేస్తుంది. మీరు ఒకసారి చూస్తే ఇది ఒక బేసిక్ నుంచి ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు మారేదాకా ఫ్రీగా వీడియోలని అందిస్తుంది. దీని ద్వారా ప్రజలకు మరింత గ్రో కంపెనీ మీద నమ్మకం ఏర్పడింది. అందువల్ల 2019లో వచ్చిన కోవిడ్ టైంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా గ్రో యాప్ డౌన్లోడ్స్ అండ్ యూజర్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరింది. సో దీనివల్ల ఈ గ్రో కంపెనీ మొదట్లో మ్యూచువల్ ఫండ్స్ని స్టార్ట్ చేసి ఈ రోజున స్టాక్స్ అండ్ IPO, EEF, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్స్, US స్టాక్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, డిజిటల్ గోల్డ్స్ వంటివి, అలాగే గ్రో యాప్ ద్వారా UPI కూడా చేసుకోవచ్చు. సో గ్రో కంపెనీ బిజినెస్ మోడల్ నచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీ CEO అయిన సత్యనాథన్ లాంటి వారు 2022లో గ్రో కంపెనీకి మెంటర్గా ఉండి ఈ కంపెనీకి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు. అవే కాకుండా పీక్ XV పార్ట్నర్స్, రిబిట్ క్యాపిటల్స్ మరియు టైగర్ గ్లోబల్స్ లాంటి వారు కూడా ఈ కంపెనీకి ఇన్వెస్ట్ చేశారు. సో ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇండియాలో ఉన్న ప్రజలందరికీ ఇన్వెస్ట్మెంట్ను సులభతరం చేయాలనేది దీని ఉద్దేశం. ఈ యాప్ కూడా యూజర్స్ ఫ్రెండ్లీ అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా జస్ట్ చదవడం వస్తే ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ గ్రో యాప్లో కొన్ని కోట్ల మంది యూజర్ సంఖ్య ఉన్నారు. ఇది ఇండియాలోనే నంబర్ 1 స్టాక్ బ్రోకరేజ్ కంపెనీకి ఎదిగింది. సో అందువల్ల ఇది $6 బిలియన్ మార్కెట్ షేర్ను సొంతం చేసుకుంది. అంటే మన ఇండియా రూపాయలు చూస్తే సుమారుగా 65,000 కోట్ల కంపెనీకి ఎదిగింది. ఇది మామూలు విషయం కాదు. ఎక్కడో చిన్న ఐడియాతో మొదలుపెట్టి ఈ రోజున ఈ స్థాయికి రావడం అనేది మనకు చాలా లెసన్స్ని నేర్పిస్తుంది ఈ కంపెనీ. సో మై లవ్లీ ఫ్రెండ్స్, ఇందులో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏమిటంటే, సాధారణ ఆలోచనలను టెక్నాలజీతో కలిపితే పెద్ద మార్పును తీసుకురావచ్చు. అలాగే ఒక చిన్న టీం, ఒక పెద్ద విజన్ మరియు వినియోగదారుల నమ్మకం ఉంటే ఎవరైనా గ్రో లాంటి కంపెనీని నిర్మించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.